అబ్బాబాబా ఈ లొకేషన్ నుండి ఏడుకొండల వారిని చూసి దండం పెట్టుకుంటుంటే ఆ కిక్కే వేరండి. హాయ్ అండి, నేనండి మీ రూమ్మేట్స్ రాతులు. అలాగే హైదరాబాద్ లో మీ గోదావరి గుర్రాన్ని కూడా ఆ శ్రీవారి దర్శనం అంటే ఎవరికి వెళ్ళాలని ఉంటదండి. అందుకే మేము మా ఫ్రెండ్స్ తో కలిసి తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసామండి. మామూలుగా సర్వదర్శనానికి వెళ్ళాలంటే అసలు ఎప్పుడూ ఖాళీ ఉండదండి. మినిమం 6 గంటల నుంచి ఎంతైనా పట్టొచ్చు. అందుకే మేము స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు 300 పెట్టి ఆన్లైన్ లో తీసుకున్నామండి. అది కూడా 3 నెలల ముందు. హైదరాబాద్ నుంచి తిరుపతికి అయితే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు లింగంపల్లిలో 5:50 స్టార్ట్ అవుతుందండి ఈవినింగ్. మీకు తక్కువలో అయిపోవాలంటే స్లీపర్ క్లాస్ టికెట్స్ తీసుకోండి. మేము అలాగే తీసుకున్నాం. 335 రూపాయలు పడింది. ఇంకా లింగంపల్లి స్టేషన్ కి వెళ్ళి కూచుకు అంటూ ట్రైన్ అయితే ఎక్కేసామండి. హడావిడిలో పడి నైట్ ట్రైన్ లోకి ఫుడ్ ఏం ప్లాన్ చేసుకోలేదండి. ఫుడ్ కి అయితే చాలా ఇబ్బంది పడ్డామండి. జొమాటో అది ఇది చూసి కాసేపు అలా కెలికామండి. ఎక్కడ అయితే అవైలబిలిటీ లేవు. తర్వాత ట్రైన్ లో బిర్యానీ వచ్చింది. బిర్యానీ అయితే 140 రూపీస్ అంట. సర్లే ఏదైతే దొరికింది కదా అని అందరూ ఆకలితో ఉన్నామని తినేసామండి. మీరు మాత్రం అలా చేయకుండా ఫుడ్ మంచిగా ప్లాన్ చేసుకోండి. మరి మార్నింగ్ 7 గంటలకల్లా తిరుపతి స్టేషన్ లో అయితే దిగిపోయామండి. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళాలని చూస్తుంటే ఏసీ బస్సులు కనిపించాయండి. టికెట్ అయితే మనిషికి 110 రూపాయలండి. పైకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక చోట అయితే చెకింగ్ ఆపుతారండి. ఇక బస్సులో అయితే ఒక పక్క దేవుడి సాంగ్స్, ఓ పక్కన నుంచి పచ్చని చెట్లు, గాలి, కొండలు, ఆ ఘాట్ రోడ్డు, వీటన్నిటితో పాటు ఆ 7 కొండల వారిని స్మరించుకుంటూ వెళ్తూ ఉంటే సూపర్ ఉందండి. మీరు కూడా మా అలా ఎక్స్పీరియన్స్ చేయాలంటే నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోండి. మరి ఎలా అయితే కొండపైకి రీచ్ అయిపోయి బాలాజీ బస్ స్టాండ్ లో అయితే దిగిపోయామండి. ముందైతే టిఫిన్ చేసేసి సిఆర్ఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడేనంట అందరికి రూమ్స్ ఇస్తారు. ఇక్కడ రూమ్ అయితే రోజుకి 50 రూపాయలు అంటండి. ఇంకా ఒక గంట అయితే లైన్ లో నిలబడి బుకింగ్ అయితే చేయించేసుకున్నాం. రూమ్ అయితే అలాట్ అవడానికి మినిమం 2 గంటలు అయితే పడుతుందంట. సరే ఈ లోపల కళ్యాణ కట్టకి వెళ్ళిపోయి గుండె అయితే కొట్టించేసుకుందామని ఫిక్స్ అయ్యామండి. మేము ముగ్గురం వచ్చాం కదండి, దాంట్లో ఇద్దరం చేయించుకుందామని ఫిక్స్ అయ్యాం. మూడోడేమో నేను చేయించుకోని అన్నాడు. అదేంటండి ఎలా కుదురుతుంది? అందుకే ఆడికి కూడా కొట్టించేసాం. ఈ లోపల రూమ్ అయితే అలాట్ అయినట్టు మెసేజ్ అయితే వచ్చేసిందండి. ఇంకా రూమ్ లో ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్ అయ్యి పట్టుకెళ్ళకూడదంటండి, అందుకే తీసుకెళ్లలేదు. మాకైతే దర్శనం 3:30 గంటలు పట్టిందండి. కానీ లోపల గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మాత్రం మెల్లగా దేవుడు కనిపిస్తూ అందరూ గోవిందా గోవిందా అంటుంటే మాత్రం లోపల ఉన్నది 10 సెకండ్లు అయినా 20 సెకండ్లు అయినా నిజంగా గూస్ బంప్స్ వస్తాయంటే నమ్మండి. ఇంకా టెంపుల్ బయటికి రాగానే ఓ నెయ్యి స్మెల్ అయితే కొడేస్తుందండి. మనిషికి అయితే ఓ లడ్డు ఇస్తారండి. ఎక్స్ట్రా కావాలంటే 6 ఇస్తున్నారు. ఒక లడ్డు అయితే 50 రూపాయలంట. ఇంకా మావిడైతే ఆగలేస్తుందని అన్నప్రసాదానికి అయితే తీసుకెళ్లిపోయాడండి. ఇక అన్నప్రసాదానికి వెళ్తుంటే మధ్యలో ఈ పెయింటింగ్ కనిపించిందండి. ఎవరేసారో కానీ చాలా సూపర్ గా ఉందండి. చాలా మంది వచ్చి ఇక్కడ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు పెయింటింగ్ ని. అన్నప్రసాదంలో ఫస్ట్ అయితే వడ వేసారండి. తర్వాత ఏమో ఆలు కర్రీ, కొబ్బరి చట్నీ, అలాగే అన్నం, తర్వాత ఏమో సాంబార్. ఈ మాటగా మాట సాంబార్ అయితే చాలా బాగుందండి. మళ్ళీ సాయంత్రం 5:30కి సేమ్ అదే ట్రైన్ కి హైదరాబాద్ అయితే వచ్చేసామండి. ఇలా తక్కువ బడ్జెట్ లో తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ చేసామండి. మరి మీరు కూడా ప్లాన్ చేసుకోండి. టానండి బాయ్ అండి మరి.